అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది మన దగ్గర వారాహి పూజా కిట్ తీసుకున్న వాళ్ళవ్వచ్చు, మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, నాకెంతో ఇష్టమైన మన కస్టమర్స్ అవ్వచ్చు, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అడిగే విషయం ఏంటంటే "అక్క వారాహిదేవి పూజ ఎలా చేసుకోవాలక్క" అని అడుగుతున్నారు. అయితే వారాహిదేవి పూజల గురించి చాలా ముందు నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన ఛానల్‌లో చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు కాబట్టి పూజని మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను చాలా క్లియర్‌గా చెప్తానండి. వారాహిదేవి ఎవరెవరు పూజించాలి, ఎవరిని పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, పూజించడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, నియమాలేంటి, ఆషాఢ నవరాత్రుల్లో మాత్రమే పూజించాలా, మిగిలిన ఏ రోజుల్లో పూజించాలని పూర్తి విషయాలు నేను షేర్ చేయబోతున్నాను. అందుకని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అలాగే మన పూజా సామాగ్రిలో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ముందు ఏం పెట్టానో అవన్నీ కూడా తెలుస్తాయి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోని నేను చూపిస్తూ కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం పూజ గదిని అనేది శుభ్రం చేసుకోవాలి. వారాహి అమ్మవారి ఫోటోను కూడా శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. ఎరుపన్న, ఆకుపచ్చన్న ఇలా ఏదైనా ఇష్టం. అందుకని నేను ఇక్కడ ఎరుపు చందనాన్ని యూజ్ చేస్తున్నాను. ఎరుపు అష్టగంధం అనమాట ఇది. మీ దగ్గర నార్మల్ అష్టగంధం ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర తీసుకున్న రెడ్ చందనం అలాగే అష్టగంధం అన్ని చాలామంది తీసుకున్నారు. ఈ విధంగా రోజ్ వాటర్తో మిక్స్ చేసి సిద్ధం చేసుకున్నాను. సరే, ముందుగా వారాహిదేవి అమ్మవారు ఎవరు అంటే శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవేనండి. ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం ధరిస్తారు. అందుకే ఈమె వరాహ స్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో మనకు చెప్పబడింది. అనగా వారాహి అమ్మవారంటే సాక్షాత్తు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో కూడా వారాహి, ధరణి, ధ్రువ అని మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకులు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు ఎప్పుడూ కూడా మనం పిలిచిన వెంటనే రావడానికి సిద్ధంగా ఉంటారు. లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉండే వారాహిదేవిని మనకు వర్ణిస్తారు. ఈమె ప్రస్తావన మనకి లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. వారాహిమాత రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుందండి. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు చెప్తారు. వరాహ ముఖంతో ఈ 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖ చక్ర హల మొసల పాస అంకుశాలతో ప్రకాశిస్తూ మనకి అమ్మవారు ఎంతో ప్రసన్నంగా కరుణామయిగా మనకి దర్శనమిస్తారు. ఈమె గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద తల్లి సంచరిస్తుంది. ఇక్కడ అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న కలశంలో చెంబులో వాటర్ తీసుకొని శక్తికి మూలమైన త్రిశూలాన్ని వేసుకున్నానండి. అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేశాను. ఇందులోనే మన అమ్మవారిని ఆహ్వానిస్తాం. ఆ తర్వాత మన పూజా కిట్లో ఉండే ఎరుపు రంగు వత్తిని ఒకటి, పసుపు రంగు వత్తిని ఒకటి మిక్స్ చేసి నేను కామాక్షి దీపంలో వేస్తున్నాను. అలాగే ఇందాక చూపించాను కదండి, అమ్మవారికి మనం గురువింద గుంజలు ఎరుపు గురువింద గింజల మాల కూడా అమ్మవారికి సమర్పించాను. ఇక నేను ఇక్కడ నవధాన్య దీపం అలాగే తెల్ల ఆవాల దీపం పెట్టడానికి ఓం శక్తి అని 2 పళ్ళాలు తీసుకొని అందులో ఎరుపు చందనంతో ఈ విధంగా రాసుకున్నానండి. ఇక అమ్మవారిని ఎవరు పూజించాలి అంటే వీరు మాత్రమే పూజించాలి, వారు మాత్రమే పూజించాలనే నియమం లేదండి. మనం అమ్మను శాంత స్వరూపిణి రూపంలో మన యొక్క కష్టాలు గట్టెక్కించమని కోరుతూ పూజిస్తాం. అంతేగాని ఇంకొకరిని బాధించాలని కాదు. కాబట్టి ఎవరైనా అమ్మని పూజించవచ్చు, ఆ తల్లి కృపా కటాక్షాలు పొందొచ్చు. ఇక నేను అక్కడ కొంచెం నవధాన్యాలని అలాగే ఇక్కడ కొంచెం తెల్ల ఆవాల్ని వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు,
కుంకుమ వేసుకున్నాను. నవధాన్యాల దీపం మనకి ధన ధాన్యాలకి ఇంట్లో లోటు లేకుండా అమ్మ మనకి ప్రసాదిస్తుంది. అంటే పాడి పంటల దేవత కదండి, భూదేవి కదా, అందుకని మన ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉంది. ఇక తెల్ల ఆవాల దీపం మనం వెలిగించడం వల్ల నరదృష్టి, నరపీడ, నరబాధ, ఈ పని జరగడం లేదు, ఆ పని జరగడం లేదు అనుకున్న వాళ్ళు, అలాగే కనుదృష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు, అలాగే ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరాలన్నా, మనకున్న చెడు శక్తులు పోవాలన్నా కూడా ఈ యొక్క తెల్ల ఆవాల దీపం మనకు బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఈ ప్రమిదలు అనేవి మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి, నెయ్యి ప్రమిదలు. ఇక వీటిని కూడా శుభ్రం చేసుకొని నేను చక్కగా ఎరుపు చందనంతో బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను. ఇక మనం ఎంత సంపాదించినా అన్నమే తింటాం కదండి, అలాంటి అన్నాన్ని పండించే రైతు చల్లగా ఉంటేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. అందుకని ఆ తల్లిని పూజించేటప్పుడు రైతన్నలు చల్లగా ఉండాలని, చల్లగా చూడమని మనం వేడుకోవాలి. ఇక వారాహి మాతను ఏ సమయంలో పూజించాలి అంటే, వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయం సమయం ఉత్తమని మనకి పురాణాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. వారాహి మాతను సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల మనం పూజించడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే అమ్మవారిని ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి అంటే 2024 జూలై 6వ తేదీ శనివారం నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు అంటే 2024 జూలై 15 సోమవారం వరకు మనం పూజిస్తాము. అయితే 9 రోజులు పూజించలేని వారు కనీసం ఒక రోజు, అదే అమ్మవారికి ఇష్టమైన పంచమి రోజు 2024 జూలై 10 బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత పూజించిన 9 రోజులు చేసిన ఫలితం లభిస్తుంది. అయితే గురువారం ఉదయం వరకే మనకి పంచమి తిథి ఉంది. అమ్మవారి రాత్రి దేవత కాబట్టి మనం సాయంత్రం బుధవారం కాబట్టి ఆ రోజు మనం పూజ చేసుకోవాలి. ఇక అమ్మవారిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి, ఉసలము అంటే రోకలి ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతాం కదండి. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించాలి. మనం ఎంత తిన్నా అన్నమే తింటాం. అలాంటి అన్ని పండించే రైతు, ఆ రైతు చల్లగా ఉంటేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. అందుకని ఆ తల్లిని పూజించేటప్పుడు రైతన్నలను చల్లగా చూడమని వేడుకోవాలి. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలి. అలాగే అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కాబట్టి శత్రువుల భయం ఉన్నవారు, శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నవారు, అమ్మ భూదేవి కాబట్టి భూమిని నమ్ముకున్నవారు అంటే రైతులు, పాల వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇల్లు కట్టేవారు, అలాగే ఇల్లు కట్టడానికి ఉపయోగించే వస్తువుల మీద బిజినెస్ చేసేవారు, కోర్టు కేసులు, సొంత ఇంటి కల నెరవేరడానికి, ఇల్లు అని పొలం కానీ కొనాలన్నా అమ్మాలన్నా, చెడు వ్యసనాల బారి నుండి బయటపడడానికి మనం అమ్మవారిని పూజించవచ్చు. అలాగే అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి, రుణ బాధలు విముక్తులు పొందడానికి, ఇరుగు పొరుగు ఏడుపులు, నరదృష్టి, నరఘోష, చెడు శక్తుల బారిన పడకుండా ఉండడానికి అమ్మను పూజించాలి. కార్యసిద్ధి కోసం అమ్మ పూజిస్తే అమ్మ తప్పకుండా మనల్ని కరుణిస్తుంది. ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా పూజ గదిని, ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్నాను. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అమ్మ పూజ గదిలోనే పూజ చేసుకుంటాం కదా, అక్కడ ప్లేస్ చిన్నదిగా ఉంది, మరి ఏం చేయాలి అంటే, మీరు మీ యొక్క ఈశాన్య మూలలో కానీ తూర్పు వైపు కానీ మీరు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవారిని మీరు ప్రతిష్ఠించుకొని పూజించుకోవచ్చు. లేదు మాకు పూజ గదిలో ప్లేస్ ఉందంటే నేను పూజ గదిలోనే చేస్తున్నానండి, మనకు పూజ గదిలో అయితే ఇబ్బంది ఉండదు కాబట్టి, అంటే పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా మనం ఏమైనా తిరిగినా చేసినా ఇబ్బంది ఉండదు కాబట్టి పూజ గదిలో చేసుకుంటే మంచిదే ప్లేస్ ఉంటే. లేదు అంటే మీరు బయటని చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ప్లేట్లోకి మనం వారాహి పూజ కిట్లో నేను చూపించాను కదా 9 గురువింద గింజలు, 3 కలర్స్ అంటే ఎరుపు, తెలుపు, నలుపు, అలాగే 3 రకాల చిట్టి గాజులు, అలాగే దుంప పసుపు. దుంప పసుపు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారండి. అమ్మవారికి కుంకుమతో అర్చన చేయరు. మనం వారాహి అమ్మవారి గుడికి వెళితే అక్కడ మన కుంకుమని ప్రసాదంగా ఇవ్వరు, పసుపును మాత్రమే ప్రసాదంగా ఇస్తారు.
ఇక్కడ నేను ఆ దుంప పసుపుకి కూడా మామూలు పసుపు కొమ్ము కాదండి, దుంప పసుపు. దీనికి కూడా ఎర్రచందనం పెట్టి కుంకుమ పెట్టుకున్నాను. ఇవి చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా పువ్వులు అనేవి పెట్టుకొని ఇక్కడ మనం అర్చన చేస్తాం. అర్చన చేసేటప్పుడు మనం ఇందులో అర్చన చేయాలి. అయితే వీటిని నవధాన్యాలని, తెల్ల ఆవాలు, అలాగే వీటిని ఇప్పుడు పెట్టిన గురువింద గింజలు అవ్వచ్చు, చిట్టి గాజులు అవ్వచ్చు, దుంప పసుపు, అలాగే పూజలో పెట్టిన వాటిని ఏం చెయ్యాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకని నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్గా షేర్ చేస్తాను. అయితే ముందుగా మనం నిత్య పూజ చేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించుకోవాలి. విఘ్నేశ్వరుడు దీపం వెలిగించానండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉంటారు. దీపారాధన చేసిన తర్వాత కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత కామాక్షమ్మ దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. అక్కడ కూడా కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఇప్పుడు నేను బుక్ చూపిస్తాను, వారాహి అమ్మవారి బుక్. ఆ బుక్లో మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉందండి. మీకు అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా చాలా సులభ పద్ధతిలో తెలియజేశారు. నాకు ఆ బుక్ అయితే చాలా బాగా నచ్చిందండి. అంటే పెద్ద పెద్ద మంత్రాలు కానీ, పెద్ద పెద్ద నోరు తిరగని మాటలు కానీ అక్కడ లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ బుక్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ తర్వాత కొన్ని అక్షంతలు ఆచమనం అయ్యాక కొన్ని అక్షంతలు తీసి మనం ముక్కు దగ్గర పెట్టుకొని మనం ఎడం చేతి వైపు విసిరేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచేత అని చెప్పి చిన్న శ్లోకం ఉంటుంది మీకు ఆ బుక్లో. అది చదువుతూ మీరు విసిరేయడం వల్ల మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాము, చాలా భక్తి శ్రద్ధలతో ఎలాంటి చెడు శక్తులు ఉన్నా పారిపోవాలి అని చెప్పి ఆ యొక్క మంత్రం యొక్క అర్థం అన్నమాట. ఆ తర్వాత స్వామివారికి సంబంధించిన, విఘ్నేశ్వరుడికి సంబంధించిన అష్టోత్తరం, లేదు అంటే మీకు తెలిసిన శ్లోకాలు ఏమైనా చదువుకోండి. లేదు అంటే ఓం విఘ్నేశ్వరాయ నమః, లేదంటే ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకుని నేను ఈ పూజ చేసుకుంటున్నాను, నాకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఈ పూజ చేసుకునే వాటికి అన్నీ సమకూరేటట్టు, మా ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటట్టు అనుగ్రహించు స్వామి అని చెప్పి, ఎలాంటి అడ్డంకులు ఉన్నా తొలగించని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారికి ముందుగా పూజించుకోండి. 9 రోజులు చేసేవాళ్ళు అవ్వచ్చు, ఒక్కరోజు చేసేవాళ్ళు అవ్వచ్చు, పూజ చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన బెల్లాన్ని సమర్పించి కర్పూర నీరాజనం చూపించాలి. ఇక కర్పూరం అయిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పం చెప్పండి. మంత్రపుష్పం అంటే ఏమీ లేదండి, కొన్ని అక్షింతలు అలాగే ఒక పువ్వు పుష్పాన్ని తీసుకొని రెండు చేతులు మూసి పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో, మీరు దేనికోసమైతే పూజ చేస్తున్నారో అది నిర్విఘ్నంగా జరగాలి, విజయం కావాలి, ఆ కోరిక నెరవేరాలని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మన విఘ్నేశ్వరుడు పూజ అనేది అయ్యింది. ఆ తర్వాత మనం కామాక్షి అమ్మవారిని, అలాగే మన కుల దేవతల్ని, గ్రామ దేవతలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఇదిగోనండి శ్రీ వారాహిదేవి అమ్మవారి యొక్క నవరాత్రి పూజా విధానం. ఒక్కరోజు చేసుకున్న ఇదే పూజా విధానం అండి, లేదు 9 రోజులు చేసుకున్న ఇదే పూజా విధానం. నేను ఇది మనం చెన్నైలో ఉండేటప్పుడు అప్పుడు ప్రారంభించిన పూజలండి. వారాహి నవరాత్రులు అనేవి దగ్గర 4 సంవత్సరాల క్రితం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే నాకు వీలైతే 9 రోజులు చేస్తాను, లేదంటే ఒక్కరోజైనా నేను పూజ చేసుకుంటాను. ఇందులో వారాహి అమ్మవారికి సంబంధించిన అన్నీ ఉన్నాయండి. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. కలశారాధన ఎలా చేయాలి, గణపతి పూజ ఏ విధంగా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, మీరు ఇవన్నీ చేయడం కుదరకపోతే లఘువుగా కూడా చేసుకోండి. మీరు ఇక్కడ స్నానం పక్కన మీకు మంత్రం ఉంటుంది, అది చదవలేకపోతే ఓం శ్రీ వారాహి దేవి అయి నమః స్నానం సమర్పయామి, లేదు అంటే ఓం శ్రీ వారాహి దేవి అయి నమః అర్ఘ్యం సమర్పయామి, ఇలా మీరు ఆ చిన్న మంత్రాన్ని చదువుకున్నా సరిపోతుంది. మొత్తం కొంతమంది మంత్రాలు చదవలేరు, అందుకని చిన్నగా అక్కడ ఉంటుంది కదా, ఆ మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత శ్రీ వారాహి అనుగ్రహం స్తోత్రం అవ్వచ్చు, వారాహి కవచం కూడా ఇందులో మనకుంది, అష్టోత్తరం, అలాగే శ్రీ వారాహిదేవి యొక్క ధ్యాన శ్లోకాలు, అంటే వారాహి అమ్మవారి రూపాలు ఉంటాయి మనకి. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది, అది చదువుకోవచ్చండి. నాకైతే బుక్ చాలా బాగా నచ్చింది. మన ఛానల్లో అవైలబుల్ ఉంది. మళ్ళీ చాలామంది అడిగితే నాకు అక్కడ అనేది దొరకలేదన్నమాట. దొరకకపోవడం వల్ల మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ అయిపోయాయి, మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ అయిపోయాయి. ఇక తర్వాత చాలామందికి వారాహి అమ్మవారి బుక్ లేకపోతే మనం శ్రీ లలిత అమ్మవారి యొక్క అష్టోత్తరం కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు, లేదు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కూడా మీరు చదువుకోవచ్చు. ఇక తర్వాత ఇప్పుడు నేను వారాహిదేవి పూజ ప్రారంభిస్తున్నాను కాబట్టి ముందుగా మనం అన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నవధాన్య దీపాన్ని, తెల్ల ఆవాల దీపాన్ని కూడా నేను ఇక్కడ వెలిగిస్తున్నాను. ఈ దీపం
దీపాలు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు నూనె వేరేగా, ఒత్తులు వేరేగా, ప్రమిద వేరేగా ఇవన్నీ పట్టుకెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. చక్కగా ఈ దీపాలని మనం పట్టుకొని వెళ్ళిపోతే చక్కగా పసుపు కుంకుమ పెట్టి వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నేను అలాగే చేస్తున్నాననమాట. అందుకే మీకు చెప్పాను. ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి. ఏదైనా సరే మన ఛానల్లో లిమిటెడ్ స్టాకే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ బల్క్ తెప్పించడానికి ఇది చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ కదండి, షాప్ అది కాదు కాబట్టి. ఇక తర్వాత అమ్మవారిని ఆవాహన కలశారాధన ద్వారా ఆవాహన చేసుకున్నానండి. ఇందులో ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారనమాట. మీరు ఇక్కడ కలశం పెట్టుకుంటారు, కొంతమంది కలశం పెట్టుకోవచ్చు. అమ్మవారి విగ్రహం ఉంటుంది, విగ్రహానికి పంచాభిషేకం చేసి మీరు పంచామృతాలతో అభిషేకం చేసి కూడా మీరు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకోవచ్చు. నేను విగ్రహం కానీ లేదు అంటే మీకు అది చూపించట్లేదు కలశం కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసుకునే సులభ పద్ధతిలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది, చూపిస్తాను అది కూడా. ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పసుపు అలాగే కొంచెం కుంకుమ రెండు మార్చి నేను ఇక్కడ అమ్మవారిని పూజ అనేది చేసుకుంటున్నాను అష్టోత్తరం చదువుకుంటూ. మేము అష్టోత్తరాలు అవి చదవలేము అనుకుంటే ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అనుకోండి చాలు. 108 సార్లు అమ్మవారికి ఇక్కడ మీరు పసుపు కుంకుమతో అలాగే చిట్టి గాజులతో, అలాగే మీకు పసుపు కొమ్ములు దొరికితే 108 పసుపు కొమ్ములతో ఇక్కడ అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ఎర్ర మందారాలు దొరికితే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ విధంగా మీకు తోచినది ఏది ఉంటే అది పూజించవచ్చు. ఇక అమ్మవారికి అష్టోత్తరం అయిన తర్వాత ఇక్కడ అమ్మవారు పాడి పంటల దేవత, సస్య దేవత కదండి, అందుకని నేను ఇక్కడ పంచకావ్య దీపాన్ని వెలిగిస్తున్నాను. చక్కగా గంధం రాయి మీద పసుపు రాసుకొని ఈ విధంగా బియ్యపిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని మీద ప్రమిద పెట్టి కళ్ళుప్పు వేసానండి. కళ్ళుప్పు మీద నేను పంచకావ్య దీపాన్ని పెడుతున్నాను. ఇందులోకి మీరు ఆవు నెయ్యి వాడచ్చు, లేదు అంటే నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదండి. ఇందులో మీరు ఆవు నెయ్యిని కొంచెం వేసి కొంచెం సేపు ఉంచేయండి. అప్పుడు పంచకావ్య దీపం ఆవు నెయ్యిని పీల్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఆవు నెయ్యి వేసి లేదు అంటే నువ్వుల నూనె వేసి వత్తులు వేయండి. అప్పుడు మీకు పంచకావ్య దీపం పూర్తిగా వెలుగుతుందనమాట. అది కాకుండా ఇప్పుడు కొంచెం మనకి వర్షాలు అవి పడుతున్నాయి కదండి, అందుకని వీలైతే కొంచెం ఎండలో పెట్టండి, ఇంకా బాగా వెలుగుతాయి. ఆ తర్వాత ఇందులోకి 2 ఎరుపు వత్తుల్ని ఒక వత్తిగా చేసి నేను ఇక్కడ వేసానండి. ఎరుపు వత్తులతో పంచకావ్య దీపాన్ని వెలిగించబోతున్నాను. ఇక ఇందులోకి కొంచెం పచ్చకర్పూరం అలాగే జవాదు పౌడర్ను కూడా వేస్తున్నాను. అలాగే ఒక యాలుక లవంగా కూడా మీరు ఇందులో కూడా వేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి, అలాగే పాడి పంటల దేవత, సస్య దేవత భూదేవి కాబట్టి నేను ఇక్కడ పంచకావ్య దీపం వెలిగించడం చాలా విశేషం. అయితే ఇన్ని దీపాలు చూపించారక్క, ఈ దీపాలన్నీ ఒకరోజే వెలిగించాలా అంటే అవసరం లేదండి. ఒకరోజు తెల్లవారులతో దీపం వెలిగించండి, ఒకరోజు నవధాన్య దీపం వెలిగించండి, ఒకరోజు పంచకావ్య దీపం వెలిగించండి. ఇంతకుముందు వీడియో షేర్ చేశాను, పసుపు కొమ్ముల దీపం వెలిగించండి. ఇలా మీరు రోజుకు ఒక్కొక్క దీపాన్ని వెలిగించవచ్చు. ఒక్కసారి అన్నీ వెలిగించవసరం లేదు. కానీ మీరు 9 రోజులు చేయడం లేదు, ఒక్కరోజే చేస్తామంటే మాత్రం ఈ విధంగా అన్నీ వెలిగించండి. ఇక తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ అనుగ్రహ స్తోత్రం, కవచం ఇవన్నీ చదువుకుంటూ ఇక్కడ పంచకావ్య దీపం దగ్గర నేను పూజ చేసుకుంటున్నానండి. ఈ విధంగా నాకు తోచిన పద్ధతిలో పూజా విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇలాగే చెయ్యాలి అని అయితే రూల్ లేదు. నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసిన విషయాలను ఉపయోగించి ఏది మన జీవితాల నుంచి గట్టెక్కించడానికి అమ్మవారు మనకి ప్రసన్నులు అవుతారు అనే విధానంతో నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అయితే ఇవన్నీ నేను చూపించే ప్రతి పూజా సామాగ్రి మన ఛానల్లో అవైలబుల్ ఉందండి. మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అంతా చదివిన తర్వాత అమ్మవారికి ధూపం చూపిస్తున్నాను. అగరబత్తులతోటి చక్కగా ధూపాన్ని వేయండి. అమ్మవారికి ధూపం వేస్తే 9 రోజులు చేసేవారు ఉదయం సాయంత్రం తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయండి, అది తెల్ల ఆవాల ధూపం వేయండి. ఇక ఒక్కరోజు చేసినా సరే 9 రోజులు కూడా ఇంట్లో శుద్ధబద్ధంగా ఉండి ధూపం వేసుకోవచ్చు. ఇక అమ్మవారికి నైవేద్యం కింద ఇక్కడ పూర్ణ ఫలమైన కొబ్బరికాయను సమర్పించానండి. ఇందాక చూపించాను కదా, నవధాన్యాలని ఒక బుట్టలో వేసుకున్నాను. అలాగే ఒక మనకి కొంచెం అంటాం కదా, ఇవి మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం పాత దాంట్లో, అందులో నేను వేరుశనగలు అలాగే బెల్లాన్ని పెట్టాను. అలాగే ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని పెట్టానండి, పానకం కూడా పెట్టాను. ఇక తర్వాత అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి చిలగడ దుంపలు. ఈ దుంపల్ని మీరు ఉడికించినవి పైన పెట్టొచ్చు, పచ్చివైనా పెట్టొచ్చు, లేదా ఈ దుంపలతోటి మీరు ఏమైనా స్వీట్ వెరైటీగా తయారు చేసి అది కూడా పెట్టొచ్చు. దీంతో పాటు మీరు పులిహోర, దద్దోజనం, చక్కెర
చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు మీకు ఏది వీలైతే అది అమ్మవారికి పెట్టొచ్చండి. అలాగే భూమి కిందన పండించే వేరుశనగలు, ఇలా మీకు చిలకడ దుంపలు అమ్మవారికి చాలా ఇష్టం. ఇక అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నానండి. బ్లౌజ్ పీసు, అలాగే పసుపు, కుంకుమ, దక్షిణ, ఆకు వక్క, గాజులు సమర్పిస్తున్నాను. మీకు చీర కూడా సమర్పించాలన్నా కూడా ఇక్కడ అమ్మవారికి చీరను కూడా సమర్పించవచ్చు. నేనైతే ఇవి మాత్రం సమర్పిస్తున్నానండి. అమ్మ ఇవి తీసుకొని నా యొక్క నేను నిండు సౌభాగ్యవతిగా, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతోటి, సుఖ సంతోషాలతోటి, ఐశ్వర్యవంతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇక తర్వాత ఇక్కడ పంచకావ్య దీపంలో మనం హోమం ఎలా చేస్తామండి, కొంచెం కొంచెం నెయ్యి ఎలా వేస్తాం, అదేవిధంగా పంచకావ్య దీపం కూడా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఉండండి పూర్తిగా అయ్యే వరకు, ఆహుతి అయ్యే వరకు. ఇక తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాం, తాంబూలం సమర్పించాం. ఇక అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి. ఇక్కడ మీరు 9 రోజులు చేసేవారైతే లాస్ట్ రోజు ఎర్ర నీళ్లతో మీరు అమ్మవారికి కర్పూర నీరాజనం ఇవ్వండి. ఎందుకంటే 9 రోజులు అమ్మకి దృష్టి తగులుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి పూజ అయిపోయిన తర్వాత కూడా ఎర్ర నీళ్ళతో దృష్టి తీయండి. ఒక్కరోజు చేసిన వాళ్ళు కూడా ఎర్ర నీళ్ళతో దృష్టి తీయొచ్చు. ఇక అమ్మవారి కర్పూర నీరాజనం సమర్పించానండి. అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా మానసిక ప్రశాంతతతో జీవించాలని కోరుకున్నానండి. మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు పూజా సామాగ్రి మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే విధంగా ఉండాలని ఆ తల్లిని మనసారా వేడుకుని లాస్ట్లో మన సాంబ్రాణి కప్పుతో నేను ధూపాన్ని అనేది వేస్తున్నాను. అయితే అందులో నేను మన సాంబ్రాణి మూలిక సాంబ్రాణి ధూపం పొడి కూడా వేసి నేను ధూపం అనేది వేశానండి. ఇక తర్వాత అమ్మవారికి మంత్రపుష్పానికి ఒక పుష్పం, అలాగే ఉన్న అక్షింతలు తీసుకొని మీరు దేనికోసమైతే అమ్మవారిని కోరుకుంటున్నారో, ఏ పూజ చేశారో ఆ కోరిక త్వరగా నెరవేరే మార్గాలని చూపించమని కోరుకోండి. అయితే పూజలు చేసేసాం కదా ఖాళీగా కూర్చుంటే అయితే కుదరదండి. మనం చేసే ప్రయత్నాలు విడవకూడదు. అప్పుడే మనకి చేసే ప్రయత్నం విజయవంతం అయ్యేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తారు. మన కష్టానికి తగిన ఫలితాన్ని ప్రసాదిస్తారు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అలా వెళ్ళిపోకండి, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పూజా సామాగ్రిని మీరందరూ కూడా ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే నెక్స్ట్ చాలామంది లక్ష్మీ కిట్ కూడా శ్రావణ మాసంకి సంబంధించి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. అది కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెడతాను. అలాగే మన గ్రూప్లో చాలా కొత్త ఐటమ్స్ అనేవి అప్డేట్ చేశానండి. ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వలేదు ఇప్పటివరకు అనుకుంటే నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ గ్రూప్ లింక్ ఇస్తాను. అలాగే కమ్యూనిటీలో కూడా ఇస్తాను. అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూసినంత మాత్రాన తీసుకోవాలని లేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తోటి, అలాగే తెల్ల ఆవాల్ని అవి ఏం చేయాలని అడుగుతున్నారు కదా, అవి కూడా ఏం చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. నేను మీ ఉమా.